పెళ్లికి ముందు పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగినా మెట్టినింట్లో ఏ కోడలికి అంత స్వేచ్ఛ ఉండదు. ఇష్టం ఉన్నా లేకపోయినా అత్తమామలు భర్త అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. చాలా మంది అమ్మాయిలు రాజీ పడుతూ ఆ వాతావరణానికి అలవాటు పడిపోతారు. చిన్న చిన్న మనస్పర్ధలు ప్రతి ఇంట్లోనూ ఉండేవి. కానీ అదనపు కట్న సమస్య మాత్రం అత్తవారిల్లో ఆరని జ్వాలలు రగిలిస్తూనే ఉంది. ప్రేమగా పెళ్లి చేసుకునే వాళ్ళు సైతం డబ్బు కోసం వేధిస్తూ ఇంటి మహాలక్ష్మికి నరకం చూపిస్తున్నారు. ఓ ప్లేయర్ గా ఎంతో మంది ప్రశంసలు పొందిన ఓ యువతి భర్త ప్రేమకు ఎలా దూరమైందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. వరకట్నం నేరమని చెప్పడమే తప్ప దానివల్ల జరుగుతున్న అరాచకాల్ని మాత్రం మన న్యాయ వ్యవస్థ అడ్డుకోలేకపోతోంది. కారణం అదో సామాజిక ఆచారంగా మారిపోవడమే. చట్టాలు ఎలా ఉన్నా కట్నం కోసం ప్రాణాలు తీస్తున్న దుర్మార్గులు ప్రతి వీధిలో ఉంటున్నారు. మరి ఈ కథలో ఏమైంది? ఎవరి వల్ల ఎవరు బలయ్యారు? గోవింద నామస్మరణతో అలరారే పుణ్యక్షేత్రం తిరుపతి. ఇక్కడ తిరుచానూరు రోడ్లోని శ్రీ తిరువెంకటేశ నగర్ లో జరిగిందో విషాదం. పోలీసులకి ఇదో మిస్టరీగా మారిందే. ఈ ఇంటి కోడలైన ప్రేమ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అంతు చిక్కలేదు. ఎవరినైనా అడుగుదామంటే ఇంటో చెప్పేవాళ్లే లేరు. ప్రేమ అత్తామామలైన నాగభూషణమ్మ, రాజమాణిక్యం ఈ దరిదాపుల్లో లేరు. ప్రేమ భర్త శరవణ ఏడి అని ఆరాతీగా తిరుపతి రుయా ఆసుపత్రిలో ఇలా గాయాలకు చికిత్స పొందుతున్నాడని తెలిసిందే. తన భార్య ప్రేమ చనిపోవడాన్ని తట్టుకోలేకపోయిన శరవణ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. మూడో అంతస్తు నుంచి కిందికి దూకాడు. అదృష్టం కొద్దీ స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. శరవణను ప్రశ్నించేందుకు పోలీసులు ఆసుపత్రికి వెళ్లారు. తిరుపతి సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ శరవణ కండిషన్ ఎలా ఉందో తెలుసుకున్నాడు. డాక్టర్ని వివరాలు అడిగాడు. ప్రేమ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఆమె అత్తమామలు ఎక్కడున్నారు? శరవణ ఏం చెబుతాడు? ఇలా పోలీసుల ముందు అనేక ప్రశ్నలు. చుట్టుపక్కల వాళ్లు తమకేమీ తెలియదనడంతో పోలీసులకు ఏం చేయాలో తోచలేదు. సరిగ్గా ఆ సమయంలోనే వచ్చాడు ఒక ఆయన. గుండె బద్దలయ్యేలా ఏడుస్తున్న పెద్ద ఆయన ప్రేమ తండ్రి మణిముత్తు. కూతురు సూసైడ్ చేసుకుందని తెలిసి తమిళనాడులోని తిరువళ్ళూరు నుంచి వచ్చాడు. సార్, చాలా దారుణం సార్ ఇది. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు సార్. పువ్వులా చూసుకున్నాను నా కూతుర్ని. చాలా తెలివైన పిల్ల. కరాటే నేర్చుకుంది. పోలీసులతో కలిసి హోంగార్డుగా పనిచేసింది. పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంది. అలాంటి నా కూతురు ఉరివేసుకుందంటే నమ్మలేను సార్. పోరాడమే తప్ప ప్రాణాలు తీసుకోవడం తనకు తెలీదు. అనుమానం లేదు. అత్తింటి వాళ్ళు ఆమె చంపేశారు. ఆత్మహత్యగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని వదలొద్దు సార్, వదలొద్దు. ఆ దుర్మార్గుల్ని ఉరితీయండి అంటూ పోలీసుల ముందు తన ఆవేదన వ్యక్తం చేశాడు మణిముత్తు. పోలీసులు ఆయన్ని ఓదార్చారు. ఇంతకీ ఎవరి ప్రేమ? ఎంతో సాహసవంతురాలైన ఆమె
నిజంగా ప్రాణాలు తీసుకుందా? ప్రేమ పిడికిలి బిగించిందంటే పిడుగు పడాల్సిందే. సాహసమే ఊపిరిగా భావించే ఫైర్ బ్రాండ్ ఆమె. అక్రమార్కులపై ఉప్పెనలా విరుచుకుపడినా ఆత్మీయులు కనిపిస్తే మాత్రం పేరుకు తగ్గట్టు అమృత వర్షింలా మారిపోతుంది. తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన మణిముత్తుకు ప్రేమంటే పంచప్రాణాలు. ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం కలిగినా ఊరుకునేవాడు కాదు. టీవీ చూస్తూ ప్రేమ చదువును డిస్టర్బ్ చేస్తున్న భార్య అమ్మల దగ్గరకొచ్చి వారిని గద్దించాడు. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి? అవతల గదిలో ప్రేమ చదువుకుంటోంది. తనకి ఏడాది డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్. ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పానా లేదా అంటూ మణిముత్తు వాళ్లపై మండిపడ్డాడు. భార్య అక్కడి నుంచి వెళ్లిపోయింది కానీ మణిముత్తు తల్లి మాత్రం ఊరుకోలేదు. ఏంట్రా నీ చాదస్తం? అమ్మాయి పెద్దదైంది, మరో 2 ఏళ్లలో పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి. ఇంకా దానికి చదువెందుకు? ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా అందామే. మణిముత్తు కోపం వచ్చింది. అమ్మా, కాస్త చిన్నగా మాట్లాడు. అవతల అమ్మాయి చదువుకుంటోంది. తనకి బంగారు భవిష్యత్తుందని బాగా చదివించమని లెక్చరర్స్ చెబుతున్నారు. అలాంటి నా చిట్టి తల్లికి అప్పుడే పెళ్ళా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, 3 నెలలు ఆగితే డిగ్రీ పూర్తవుతుంది. పోటీ పరీక్షలు రాస్తే పోలీస్ ఆఫీసర్ అవుతుంది. అప్పుడు ఊరంతా ఆమెను మెచ్చుకుంటుంది. ప్రేమ చదువు గురించే తప్ప పెళ్లి గురించి ఈ ఇంట్లో ఎవరూ మాట్లాడటానికి వీల్లేదు అంటూ ఆర్డర్స్ పాస్ చేశాడు మణిముత్తు. సరిగ్గా అదే సమయంలో అతనికి ఫోన్ కాల్ వచ్చింది. మణిముత్తు ఫోన్ ఎత్తగానే ఆయన ఎంతగానో గౌరవించే ఓ పెద్ద మనిషి గొంతు వినిపించింది. ఆయన చెప్పేది మణిముత్తు శ్రద్ధగా విన్నాడు. వింటూనే తన మనసులో మాటను పెద్దాయనకు చెప్పాడు. దానికి ఆ పెద్దాయన చెప్పిన సమాధానాన్ని వింటూనే మణిముత్తు ఆలోచనలో పడ్డాడు. ఇంట్లో వాళ్లతో మాట్లాడాలి, గడువు కావాలి అన్నాడు. అలా కాదు, నేనెందుకు చెబుతున్నానో విను అని ఆ పెద్ద మనిషి అనగానే మణిముత్తు సరే, మీ ఇష్టం గురువుగారు, మీరు ఎలా చెబితే అలాగే అన్నాడు. నాలుగు రోజుల తర్వాత ప్రేమకు పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. తిరుపతి సంబంధం. అబ్బాయి శరవణ, అతని తల్లి నాగభూషణమ్మ, తండ్రి రాజమాణిక్యం. అబ్బాయి తిరుపతిలో ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడు. మణిముత్తు ఎంతగానో గౌరవించే పెద్ద మనిషి ద్వారా వచ్చిందా సంబంధం. తన కూతురు భవిష్యత్ బావుంటుందని, పెళ్లి తర్వాత కూడా ఆమె చదువుకోగలదని భావించిన మణిముత్తు వాళ్లను పెళ్లి చూపులకు ఆహ్వానించాడు. ప్రేమను చూస్తూనే శరవణ ఫ్లాట్ అయ్యాడు. జీవితంలో పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు.
అదే విషయాన్ని పెద్దలకు కూడా చెప్పాడు. కానీ కట్న కానుకల దగ్గర కథ అడ్డం తిరిగింది. అబ్బాయి తండ్రి 10 లక్షలు డిమాండ్ చేశాడు. అంత స్తోమత మాకు లేదు అన్నాడు మణిముత్తు. అయితే మీ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకోండి అని నిర్దాక్షిణ్యంగా పైకి లేచాడు రాజమాణిక్యం. అతని భార్య మణిముత్తు వాళ్ళనాపుతూ కట్న కానుకలు ఇవ్వడానికి మేము సిద్ధమే, కానీ మీరు అడిగినంత కాదు, దయచేసి తగ్గించండి, మరో మాట చెప్పండి అని బతిమిలాడాడు. డబ్బే ప్రధానమనుకున్న ఆ దంపతులకు చెవికెక్కలేదు. అక్కడి నుంచి వెళ్లేందుకు మనసొప్పని శరవణ్ను లేరాలే అంటూ బలవంతంగా లాక్కెళ్లారు. మణిముత్తు కుటుంబం చిన్నబోయింది. సంబంధం సెట్ కాలేదు. మరి పెళ్లెలా జరిగింది? ప్రేమను శరవణ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన కూతురి జీవితంలో ఏం జరిగిందో మణిముత్తు పోలీసులకు వివరించసాగాడు. ఆడపిల్లకు పెళ్లి చేసి పంపడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో పెళ్లికి ముందు తాము, పెళ్లి తర్వాత ప్రేమ ఎన్ని ఇబ్బందులు పడింది పొసగుచ్చాడు. ప్రేమ పెళ్లి విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మణిముత్తింట్లో ఫోన్ మోగింది. తిరుపతి నుంచి రాజమాణిక్యం కాల్ చేశాడు. మా అబ్బాయి శరవణ మీ అమ్మాయితోనే తన పెళ్లి జరగాలని పట్టుబడుతున్నాడు. మేము వద్దన్నామని ఇంటి మీద నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుపోయాడు. ఒకసారి మీరొస్తే సంబంధం గురించి మాట్లాడుకుందాం అన్నాడు రాజమాణిక్యం. మణిముత్తు తిరుపతిలోని వాళ్ళింటికెళ్లాడు. శరవణ తల్లిదండ్రులతో మాట్లాడాడు. కట్నానికి 10 నుంచి 5 లక్షలకు తగ్గించేందుకు రాజమాణిక్యం, నాగభూషణమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నారు. శరవణ ప్రేమల పెళ్లి భాజాలు మోగాయి. అక్షింతలు, ఆశస్సులు వారిపై కురిశాయి. కొత్త జంట తిరుపతిలోని స్థానిక ఆలయానికి వెళ్లింది. తమ కాపురం చల్లగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించింది. దేవుడు చల్లగానే చూస్తాడు. ఎటొచ్చి మనుషులే వంకరగా చూస్తారు, వక్రంగా ఆలోచిస్తారు. శరవణ తల్లి నాగభూషణమ్మకు కొత్త కోడలు ఇంటికొచ్చిందన్న ఆనందం కన్నా 5 లక్షల కట్నం డబ్బు పోయింది అన్న చింత ఎక్కువగా ఉంది. ఆ సంగతిని మనసులో పెట్టుకుని కోడల్ని మాటలతో సతాయించడం మొదలుపెట్టింది. కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, శరవణతో కలిసి షికార్లకెళితే తప్పు, కొత్త జంట కబుర్లు చెప్పుకుంటే తప్పు. శరవణ ఇంట్లో లేని సమయంలో నాగభూషణమ్మ తన కోడలి మీద మాటలతో దాడి చేసేది. ప్రేమ మామగారైన మాణిక్యం కూడా ఆమెతో మాట కలిపేవాడు. ఒకప్పుడు రోడ్ సైడ్ రోమియోలకు కరాటే కిక్కులతో బుద్ధి చెప్పిన ప్రేమ అత్తవారింట్లో నిస్సహాయంగా నిలబడిపోయేది. నోట మాట రాక నీరు కారిపోయేది.
శరీరం మీద తగిలిన దెబ్బలకు చికిత్స ఉంది, కానీ మనసు మీద గాయాలకు మందు లేదు కదా. ఒరే శరవణ, నీ పెళ్ళాం ప్రేమ బయట అమాయకురాల్లా కనిపిస్తుంది, కానీ మన ఇంట్లో చిచ్చు పెట్టాలని నీ చేత వేరు కాపురం పెట్టించాలని చూస్తోందిరా. దీనికి ఒక్కటే విరుగుడు, మనం కట్టిన డబ్బుల్లో 5 లక్షలు నష్టపోయాం. నీ పెళ్ళాన్ని పుట్టింటికెళ్లి ఆ డబ్బులు తీసుకురమ్మను. మీ మామగారు బేదర్పులు అరుస్తున్నాడు గాని అతడి దగ్గర బోలెడంత డబ్బు బంగారం ఉందంట. ఈ మధ్య తెలిసింది. నీ పెళ్ళాన్ని పంపించు, డబ్బు వసూలు చేయించు అంటూ నాగభూషణమ్మ తెగ నూరిపోసింది. ఆ పుత్రరత్నం గంగిరెద్దులా తలూపాడు. శరవణ ప్రేమను లాలిస్తూ అదనపు కట్నం 5 లక్షలు తీసుకురమ్మంటూ అసలు సంగతి బయటపెట్టాడు. ప్రేమ నిర్ఘాంతపోయింది. తన తండ్రి దగ్గర డబ్బు లేదని, తన పుట్టింటి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని భర్తను వేడుకుంది. అతని ముఖం మాడిపోయింది. ఆ రోజు నుంచి ఇంట్లో ముగ్గురుతోనూ తలనొప్పి మొదలైంది. ప్రేమ కాఫీ తెస్తే తాగకుండా చిరాకు పడుతూ వెళ్లిపోయాడు. అన్ని విషయాల్లోనూ ఆమెపై విసుక్కునేవాడు. ప్రేమ కంటతడి పెట్టుకున్న జాలి చూపక పుట్టింటికెళ్లి అదనపు కట్నం తేవాలని గద్దించేవాడు. రాను రాను భార్యను పట్టించుకోవడం మానేశాడు. అతని తల్లిదండ్రుల ఆనందం పెరిగింది. ఆ ఇంట్లో ప్రేమ ఒంటరైంది. 5 లక్షలు తీసుకొస్తే తప్ప ఆమెకు మనశ్శాంతి, ఆ ఇంట్లో విశ్రాంతి ఉండదని తేల్చి చెప్పాడు శరవణ. తన పుట్టింటి ఆర్థిక పరిస్థితిపై ఎంత చెప్పినా వాళ్ళు వినేలా లేరని ప్రేమకు అర్థమైంది. ఒంటరిగా బాధపడటం తప్ప ఏమీ చెయ్యలేని స్థితి ఆమెది. ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన తప్ప అనుకుంటూ బాధపడేది. ప్రేమకు స్వేచ్ఛ లేదు, ప్రశాంతత లేదు. ఏ క్షణాన ఎవరే సూటిపోటి మాటలతో వేధిస్తారో అర్థం కాదు. మెట్టినింట్లో నరకం నిత్యకృత్యమైంది. ఆ పరిస్థితుల మధ్య జరిగిన దారుణమేంటి? వరకట్న విషజ్వాలలు ఆ ఇంట్లో సెకలు రేపాయి. తన ప్రతిభతో ప్రజల ప్రశంసలు పొందిన ప్రేమ భర్త అత్తమామల ధనదాహాన్ని తీర్చలేక నిస్సహాయురాయలైంది. ఆమె చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఆ పరిస్థితుల మధ్య ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయింది. ఏమండి, మీకు హ్యాపీ న్యూస్ అంది ప్రేమ. ఏంటి, మీ నాన్న బ్యాలెన్స్ 5 లక్షలు పంపిస్తున్నాడా అని అడిగాడు శరవణ. లక్షలు కాదండి, కోట్ల విలువైన సంతోషకరమైన వార్త. మీరు తండ్రి కాబోతున్నారు అంది ప్రేమ ఆనందంగా. సంతోషించాం గాని ముందు కట్నం సంగతి చూడు, కాన్పు విషయం తర్వాత ఆలోచిద్దాం అన్నాడు శరవణ. మనసు చివుక్కుమనడంతో ప్రేమ విలవిలలాడిపోయింది. ఆ 4 గోడల మధ్య మానసికంగా నలిగిపోతున్న ప్రేమ ఆరోగ్యం దెబ్బతింది. ఓ రోజు ఆమె విపరీతమైన కడుపు నొప్పితో బాధపడింది.
మీ ఇంటికెళ్లి చికిత్స చేయించుకురా. నువ్వు తెచ్చిన కొద్దిపాటి కట్నం డబ్బులతో మందులు మాకులు కొనడం మా వల్ల కాదు అంది నాగభూషణమ్మ. అవును, మీ ఊరెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చేటప్పుడు కట్నం డబ్బులు తీసుకురా అన్నాడు శరవణ. తిరిగొచ్చిన భార్యపై ఎంతో ప్రేమ వలకబోస్తూ ఇంట్లోకి తీసుకెళ్లాడు శరవణ. తన తల్లిదండ్రులను నొప్పించి తనతో తీసుకొచ్చిన కొద్దిపాటి మొత్తాన్ని అతని చేతుల్లో పెట్టింది. ఏంటి, మీ నాన్న ముష్టేశాడా నాకు అంటూ డబ్బును విసిరికొట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ ఇంట్లో ప్రేమకు శాంతి కరువైపోయింది. అత్తమామలు, భర్త ఆమె హృదయానికి తూట్లు పొడిచారు. ఆమెకు నిలువెల్లా కనిపించని గాయాలు చేశారు. దాని ఫలితమే ఆ రోజు తిరుపతి శ్రీ తిరువెంకటేశ్వర్ నగర్లోని ఆ వీధిలో విషాదం. ఆ భవంతి 3వ అంతస్తులోని గదిలో ప్రేమ శవం ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. అది చూసి తట్టుకోలేక పిరికివాడైన శరవణ 3వ అంతస్తు నుంచి దూకి చావాలని యత్నించాడు. పోలీసులు ప్రేమ అత్తమామల కోసం గాలించారు. వాళ్లతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించారు. చివరకు ఓ రహస్య ప్రదేశంలో వాళ్ళిద్దరూ ఉన్నారని తెలిసిందే. వెంటనే వెళ్లి అరెస్టు చేశారు. అత్తింటి వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని దర్యాప్తులో తేలింది. ఇది ఓ ప్రేమ దీనగాథ. కట్నం తీసుకోవడమే తప్పని తెలిసి కూడా అది చాలదన్నట్లు అదనపు కట్నం కోసం వేధించే వాళ్ళను ఏం చేయాలి? 25 ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి అత్తారింటికి వెళ్లగానే ఆహుతి అయిపోతుంటే అంతకంటే గుండెకోత ఏముంటుంది ఏ తల్లిదండ్రులకైనా? డబ్బుదేముంది, తింటే కరిగిపోతుంది. భార్య చూపించే ప్రేమ, అనురాగం కోట్ల రూపాయల కంటే విలువైనవి. ఇంటి మహాలక్ష్మికి ప్రేమను పంచండి, ప్రేమగా జీవించండి, అంతే తప్ప ప్రాణాలు తీయొద్దంటుంది ఈ కథ. అదనపు కట్నం కోసం వేధించే వాళ్ళు ఒక్కసారి ఆలోచించమంటోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.